వాగ్దానతలు ప్రవహించే దేశానికి పోలేం. ఈరోజు ప్రభువునందు విశ్వాసం వచ్చిన మనము దేవుని ఆత్మను దుఃఖపరిస్తే, మన క్రియల చేత మన విధానాల చేత దుఃఖపరిస్తే మనము ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించలేం. ఆ వాగ్దాన దేశమైన పరలోకంలో మనం ప్రవేశించలేం. కనుక ఈరోజు యేసయ్య ఆత్మను దుఃఖపరుస్తున్నావా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను దుఃఖపరుస్తున్నావా? నిన్ను విమోచించిన యేసయ్యను దుఃఖపరుస్తున్నావా? తన రక్తం చేత నిన్ను పరిశుద్ధపరిచిన యేసయ్యను నువ్వు దుఃఖపరుస్తున్నావా? ఆయన ఆత్మను దుఃఖపరుస్తున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడుతుంది. కనుక మార్చుకో. ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ చూపులను, నీ నడకను, నీ జీవిత ప్రవర్తనతో కూడా సరి చేసుకో.